హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు మీ మూడ్ని మంచిగా ట్యూన్ చేసే ఒక అద్భుతమైన రెసిపీతో వచ్చాను. రెసిపీ తింటే మూడ్ ట్యూన్ అవుతుందా అంటే అవునండి. మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ప్రీవియస్ డే లేకపోతే ఆ రోజు తిన్న ఆహారం తాలూకా ప్రభావం ఉంటుంది. ఒకరోజు కోపం ఎక్కువ వస్తుంది, ఒకరోజు చాలా డల్గా అనిపిస్తుంది, ఒకరోజు మూడు ఎందుకు ఈరోజు బాగుంది నా మూడు అనిపిస్తుంది. దానికి కారణం మనం తినే ఫుడ్. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటంటే అరటికాయ పులిహోర. ఎక్సలెంట్ ఉంటుంది. ఇది కొత్త రెసిపీ ఏం కాదండి, ఎప్పుడో చేసేవాళ్ళు అప్పట్లో. మనం మధ్య మధ్యలో అన్నీ మర్చిపోతూ వస్తున్నాం. ఈరోజు మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా అంతే. ఎందుకు మూడ్ బాగుంటుంది అనేది రెసిపీ చేస్తా మాట్లాడదాము. అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేద్దాం. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి, అరటికాయ, నూనె, నిమ్మకాయ, ఇంగువ. దట్స్ ఆల్. వెరీ సింపుల్. చేసే విధానం కూడా చాలా సింపుల్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, క్షమించండి మీకు చెప్పకుండా మొదలు పెట్టాను. అది ఉడకాలన్నమాట, అందుకని నేను రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇట్లా. ఇదిగోండి, మా రైస్ కుక్కర్లో ఆల్రెడీ అరటికాయ ఉడుకుతుంది. ఎలా ఉడుకుతుందో చూపిస్తా. ఇదిగోండి, అరటికాయ ఒక సింగిల్ అరటికాయ. నేను చేస్తున్న పులిహోర కూడా ఒక మనిషికి లేదా ఇద్దరికి స్నాక్ కింద చూపిద్దామని చేస్తున్నా అంతే. జస్ట్ అరటికాయ పైన తొక్క తీసేసాను ఆల్రెడీ, కానీ మీకు ఇట్లా నల్లగా అయినట్టే కనిపిస్తుంది, ఉడికేటప్పుడు తెలుస్తుంది. ఒక అరటికాయని 3 చెక్కల కింద కోసి లైట్న అడుగున జస్ట్ ఒక ½ కప్ వాటర్ పోసి రైస్ కుక్కర్లో పెట్టేసా, ఉడికిపోతుంది. సింపుల్. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు. అది కాదంటే కనుక మన ఇడ్లీ పాత్ర ఉంటుంది చూసారా, ఇడ్లీ పాత్ర రేకుల మీద కూడా పెట్టుకోవచ్చు. ఉడకాలి మొత్తానికి, మనకి అరటికాయ ఉడకాలండి. వాట్ ఎవర్ ద ఈజియెస్ట్ బెస్ట్ వే యూ కెన్ డూ ఇట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో వండిన అన్నం ఉండాలి ఈ రెసిపీకి. ఇప్పుడు పోపు వేసుకోవటమే, ఇంత సింపుల్ అండి. ఈరోజు నుంచి నేను ఒకటి డిసైడ్ అయినా, ఓన్లీ హెల్త్ బెనిఫిట్స్ అండ్ దెన్ కర్రీ తప్పితే ఇంకేం చెప్పా. మీతోని నేను మాట్లాడను. అలిగా కోపం వచ్చింది. అదేం లేదండి. అర్ధపావు బియ్యానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్స్ వేస్తున్నాను. జస్ట్ లైక్ పులిహోర అండి, కానీ అరటికాయతో చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మూడు బాగుంటానికి కారణం ఏంటంటే అరటికాయలో ట్రిప్టోఫాన్ అని చెప్పి ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. అది మన బ్రెయిన్ యాసిడ్స్తో కలిసి మన మూడ్ని నియంత్రించి మంచి మూడ్లో ఉంచుతుంది. దానికి అరటికాయ. అదొక్కటే కాదు, మన కంటి చూపు వ్యవస్థని మెరుగుపరచడంలో, మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడంలో అసలు దీని పాత్ర అంతా ఇంత కాదు. కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి అరటికాయలో. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా చేస్తుంది. చేసుకుంటూ చెప్దాం. నూనె కాగింది, సో నేను డైరెక్ట్ పోపు వేసేసుకుంటున్నాను. ముందు పల్లీలు వేస్తున్నాను, ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతే. పల్లీలు కొంచెం వేగాలి. ఆయిల్ ఎంత తక్కువ పడిందో చూసారా, అసలు సిసలు గానుగ నూనె గుమగుమలాడిపోతుంది. దీంతోనే టేస్ట్ మెరుగవుతుందండి, ట్రస్ట్ మీ. పచ్చిశనగపప్పు కొంచెం పల్లీలు వేగగానే, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. మినపప్పు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/4 టీ స్పూన్. ఇదంతా కొంచెం బియ్యం కాబట్టి మీరు వేసుకునే బియ్యాన్ని బట్టి, పులిహోర తాలింపుకి మీ ఇంట్లో తినేదాన్ని బట్టి. మా ఇంట్లో పల్లీలు పెద్దగా తినం, అంటే నేను తినను, ఇంక ఇంట్లో అందరినీ వంట చేసేది నేనే కాబట్టి కట్టేస్తాను. కొన్ని వేసి పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటాను. పచ్చిమిర్చి కూడా ఇందులో బాగా వేగాలి. చక్కగా వేగితేనే మనం ముద్దలో వచ్చినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ అరటికాయ పులిహోరలో పచ్చిమిర్చి మస్ట్. ఎండుమిరపకాయలు కూడా వేసేసా. కొంచెం ఇంగు వేస్తున్నాను, బాగానే ఒక 1/4 టీ స్పూన్ వేసా. కరివేపాకు సిమ్లో పెట్టాను, అన్నీ బాగా వేగుతున్నాయి, మాడట్లేదు. ఉప్పు పసుపు మాత్రం అప్పుడే వేయకండి, అన్నీ వేగినాక ఫస్ట్ అన్నం వేసేస్తున్నా. ఈ పులిహోరలోకి ఎంతమందికి చేస్తున్నారు దాన్ని బట్టి అన్నం. ఇంట్లో ఇంత అన్నం ఉంది, పొద్దున వండింది, నేను 2 మనుషులకి వేస్తున్నా. నేను ఉంచేసుకున్నా. ఒక్కసారి తాలింపులో అటు ఇటు. పసుపులో ఆయిల్ కలిపేవాళ్ళు వెనకటికి, స్మెల్ టేస్ట్ కోసం. ఇప్పుడు వేయండి పసుపు, ఉప్పు. ఒక 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 3/4 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు ఇంకా పడుతుంది. వామ్లో పడిపోయింది, ఉడికిపోయింది చూసారా టైంకి ఎట్లాగా. అందుకనే ప్లానింగ్. అది ముందు పెట్టేసి ఈ పని చేసుకుంటా ఉంటే ఈ షూట్ స్టార్ట్ చేసి అన్నం ఫ్రై చేసేటప్పటికి అది వేడివేడిగానే రావాలి, మళ్ళీ చల్లారకూడదు. మూత పెడుతున్నాను, సిమ్లోనే ఉంది. నేను అరటికాయల సంగతి చూస్తా, మీ దగ్గరికే తీసుకొస్తా. ఇదిగోండి, మంచిగా ఉడికిపోయింది చూసారా ఎట్లా ఉడికిపోయింది.
ముట్టుకోవాలంటే కొంచెం ఇదిగోండి ఇట్లా ఉడికిపోయింది. ఇప్పుడు ఊరికని మామూలుగా చేత్తో మెదిపేయచ్చు, కానీ రోట్లో వేసి దంచేస్తే నాకు తొందరగా అయిపోద్దని దంచేస్తున్నా. ఇదిగోండి అరటి తొక్క ఇట్లాగా పల్చగా తీయటం వల్ల మనకి పైన ఇట్లానే ఉంది, దాన్ని కావాలంటే మీరు తీసేసుకోవచ్చు. కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఉంచండి, కానీ ఎందుకు పిల్లలకి అంటే తీసేయండి. కానీ ముందే మొత్తం మందం తీయకండి. దానివల్ల ఏంటంటే దాంట్లో మన తొక్కలో ఏదైతే కాల్షియం మెగ్నీషియం అనుకుంటున్నామో అవి దీనిలోకి రావు. కాబట్టి ఇట్లా మెత్తగా ఉడికిపోయింది అండ్ పైనంగా తీసేసాను. అన్నం వేడిగానే ఉంది. జస్ట్ 4 దెబ్బలు వేసిన, మీ కళ్ళ ముందే అది కూడా. అండ్ దీంతోపాటు కలపాల్సింది ఇంకోటి ఉంది. కట్టేస్తున్న స్టవ్, అందుకనే అరటికాయ వేడిగా ఉండాలి అని చెప్పిన. ఈ అన్నం వేడికి అరటికాయ వేడికి ఇప్పుడు సింక్ అయితే సరిపోతుంది. పచ్చి కొబ్బరి చిన్న ముక్క గ్రైండ్ చేసి పెట్టుకున్నా, మస్ట్, అప్పుడే టేస్ట్. దీన్ని మంచిగా కలిపేయండి అన్నంలో వేసి. వేడి అన్నము వేడి అరటికాయ రెండు కలిపితే అటు ఇటు సింక్ అవుతుంది మంచిగా. అన్నం ఆయిల్లో వేగింది కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్నము మెత్తపడదు. మీరు ఇట్లా అంటున్నా కానీ మెత్తపడదు దానికి. అందుకనే అంటారు పాతకాలం వాళ్ళు అవలంబించే విధానాల్లో ఒక లెక్క ఉందండి. మనకి తెలిసి తెలియక ఏవో చేస్తుంటాము. అట్లీస్ట్ వాళ్ళని చూసి మళ్ళీ సెట్ చేసుకోవాలి. మా అమ్మ ఏం చేసేదంటే అరటికాయ వేగిన తర్వాత వేయించిన పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కలిసి మొత్తం కలిపి ముద్ద నూరు వేసేసేది. పచ్చిమిర్చి మేము తీసి పక్కకు పెట్టేవాళ్ళం అవాయిడ్ చేయడానికి. అండ్ ఎందుకో తెలియదు ఈ ఒక్క దాంట్లో నానబెట్టిన పెసరపప్పు వేసేది. ఎక్కడన్నా ముక్కలు ఉంటే చేసేయండి. అరటికాయ కనీసం ఒక 10-12 అరటికాయ ముదురు దాన్ని బట్టి ఉడకాలి. లేకపోతే ఏమవుతుందంటే మీకు అరటికాయ ఉడకకపోతే అన్నంలో కలవదు, గడ్డలు వస్తుంది. ఎస్, మంచిగా మిక్స్ అయిపోయింది. కొంచెం చల్లారింది. ఉప్పు చూసుకోండి. ఉప్పు నేపథ్యంలో తిందామని సరిపోయింది, కొంచెం పడుతుంది. దీంట్లో నిమ్మరసం లాస్ట్ ఫైనల్ టచ్. పెద్ద నిమ్మకాయ అయితే మరీ పెద్దది ఒకటి పడుతుంది, లేదంటే మీడియం సైజ్ అయితే 1.5. మీరు తినే పులుపుని బట్టి. సాల్ట్. చిత్రాన్నంలో ఉడికించిన అరటికాయ పచ్చి కొబ్బరి కలిపాము అంతే, ఇంకేం లేదు. కానీ వండే విధానం కొంచెం చెక్ చేసుకుంటా అరటికాయ ఎంత ఉడకాలి, ఎప్పుడు కలపాలి, ఈ రెండు తెలిస్తే చాలు. నెక్స్ట్ లెవెల్ ఉందండి అసలు. అరటికాయ పచ్చి కొబ్బరి నిమ్మకాయ టేస్ట్ అసలు మామూలుగా లేదు. 3 కలిపితే వచ్చే టేస్ట్ నా ఉద్దేశం. అర్జెంటుగా అరటికాయ ఎప్పుడు చేయాలి నిమ్మకాయ పచ్చి కొబ్బరి వేసి అనే ఫీలింగ్ వచ్చింది. చేస్తా, ఇప్పుడే చేస్తా, అది కూడా మీకు చూపిస్తా. సో పొద్దున్న మిగిలిన అన్నంతో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇది చేయండి. లేకపోతే ఇప్పుడు మొత్తం సంక్రాంతి హాలిడేస్, ఏదో ఒక హాలిడేస్ వస్తాయి కదా, పిల్లలు ఏం చేసావు మమ్మీ అన్నప్పుడు ఇది తినండి చూద్దామని చెప్పండి. అసలు పచ్చి కొబ్బరి టేస్ట్ ఇన్హరెంట్గా భలే ఉంది. అయితే అదిరిపోయే అరటికాయ పులిహోర మీకోసం ఇప్పుడే చేస్తారుగా. మరి మీరు పెట్టే కామెంట్స్ కోసం నేను ఆత్రంగా ఎదురు చూస్తుంటాను. కామెంట్ చేయకుండా ఉండకండి ప్లీజ్. ఒక్కసారి నాకు హాయ్ శైలక్క అని చెప్పండి. అండ్ ఈ పులిహోర మీరు గతంలో తిన్నట్టయితే ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీరు చేయబోతున్నట్టయితే కూడా చెప్పండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.